జనగామ జిల్లాలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణలో భారీ అక్రమాలు బయటపడ్డాయి. కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో సుమారు 20 లక్షల రూపాయల విలువైన రైతుల ధాన్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యాసంగిలో నవోదయ మహిళా గ్రామైక్య సంఘం నిర్వహించిన కొనుగోలు కేంద్రంలో 229 మంది రైతుల నుంచి 16,330 క్వింటాల ధాన్యం కొనుగోలు చేసినట్లు రికార్డులో చూపించారు. ఈ ధాన్యానికి రైతులకు చెల్లింపులు కూడా జరిగాయి. అయితే సివిల్ సప్లై శాఖ సమాచారం ప్రకారం మిల్లర్లకు 17,164 క్వింటాల ధాన్యం విక్రయించినట్లు తేలింది. అదనంగా ఉన్నటువంటి 834 క్వింటాల ధాన్యానికి సంబంధించిన లెక్కలను మహిళా సంఘంలోని ఓ సభ్యురాలు గుర్తించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ అదనపు ధాన్యం రైతుల నుంచి తరుగు పేరుతో తీసుకున్నదేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నదాతలకు నష్టం కలిగిస్తూ ధాన్యం దోచుకుంటున్నారంటూ ఐకేపీ నిర్వాహకులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ